తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, కత్తెర్లు అంటూ ఉంటారు కదా, అంటే కత్తెర్లు అసలు ఏ పనులు పనికిరావు, ముఖ్యంగా శుభకార్యాలు అంటారు. సో ఈ సంవత్సరం ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు వస్తుంది? చేయాల్సిన పనులు, అస్సలు చేయకూడని పనులు ఏ ఉంటాయి గురుగారు, ఎందుకని? ఏం లేదమ్మా, రవి కృత్తికా నక్షత్రం మీద ఎంటర్ అయినప్పుడు కర్తెర అంటారు. 11వ తేదీ మధ్యాహ్నం నుంచి దాదాపుగా 23వ తేదీ వరకు ఉంటుంది. 22, 23 తేదీల వరకు అంటే 11 to 23 వేసుకుంటారు. ఈ మే మాసంలో కర్తెర అంటే కృత్తికా నక్షత్రం మీద రవి సంచారం జరిగేటప్పుడు కర్తెర అంటారు దాన్ని. ఈ రోజుల్లో శుభకార్యాలు చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే రవి తన సొంత నక్షత్రం మీద, కృత్తికా నక్షత్రం రవి నక్షత్రం దాని మీద ఉన్నప్పుడు అగ్ని నక్షత్రం, అది అగ్ని నక్షత్రం హెవీగా ఉంది అక్కడ, వేడికి సంబంధించింది కావచ్చు. ఆ సమయాల్లో గృహప్రవేశాలు, లేకపోతే స్లాబ్ వేయడాలు, ద్వారబంధం నిలబెట్టడము, ఇట్లాంటి ముఖ్యమైనటువంటిది చెయ్యరమ్మా. అంతేగాని జాబ్లో జాయిన్ అవ్వడానికి సంబంధం లేదు. చాలా మంది ఏంటంటే నాకు చాలా మంది అడిగేవారు ఒకప్పుడు, ఏమంటే కత్తెర ఉంది జాబ్లో జాయిన్ అవుతా. జాబ్లో జాయిన్ అవ్వడానికి కత్తెరలు ఇవన్నీ చూసుకోకూడదు. పిల్లలు లైక్ డేట్స్ పిల్లలు కనడానికి కూడా డేట్స్ చూడడం కూడా ముందు వెనకాల ఆలోచిస్తూ ఉంటారు. అట్లా ఎగ్జాక్ట్లీ, మంచి క్వశ్చన్ వేశారు. కర్తెర ఉంది కదా, నువ్వు డెలివరీ ఆపుకోవాల్సిన పని లేదు. అదే కదా గురుగారు. ఎందుకంటే కర్తెర నీకు శుభకార్యాలకి ఏమిటి అని చెప్పడానికే కానీ మనిషి పుట్టడానికి సంబంధం లేదు. ఎందుకంటే కృత్తికా నక్షత్రం మీద రవి ఉండగా పుట్టిన వ్యక్తి గవర్నమెంట్లో అద్భుతమైన స్టేజ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సన్ అది ప్లానటరీ పొజిషన్స్, అబ్బాయి లేదా అమ్మాయి పుట్టినప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి మీద ఆధారపడి ఉంటుంది. దానికి కర్తెరతో సంబంధం లేదు. ఇమీడియట్లీ ఆపరేషన్ చేయాలి, నువ్వు కత్తెర ఉందని ఆపుకుంటూ కూర్చుంటే ప్రాణం పోతుంది. నువ్వు ఆపుకోగలవు, పెళ్ళి ఆగుతుంది, గృహప్రవేశం ఆగుతుంది, లేకపోతే మనకి అక్షరాభ్యాసం కొంతమంది ఆపుతారు, కొన్ని ప్రాంతాల్లో పర్లేదు చేసేస్తారు. కానీ నన్ను అడిగితే నువ్వు ఆపగలిగేవి మాత్రమే ఆపాలి. కానీ ఈ ఆపరేషన్స్ అను, ఉద్యోగంలో జాయిన్ అయ్యేవను, అది విదేశాల్లో ఆఫర్ వచ్చింది వెళ్ళాల్సింది ఆగిపోవడం, ఇట్లాంటివి ఏమీ అక్కర్లేదు. ప్రకృతికి విరుద్ధంగా ఏది చేయొద్దు అంటారు. ఫ్లోలో వెళ్ళిపోవాల్సింది వెళ్ళిపోవాలి. ప్రకృతి ఛాన్స్ ఉన్నది అంతే కదా గురు. ఇప్పుడు పిల్లలు పుట్టడం అంటే న్యాచురల్ గా జరగాల్సిందే కదా. దానికి ఇంకా ఇప్పుడు 11 days చేస్తాము, లేదంటే 13 days, ఇవన్నీ న్యాచురల్ గా జరగాలి. ఇప్పుడు డాక్టర్లు చెప్పారు, ఒక వారంలో మీరు ఏదైనా మంచి రోజు చూసుకోండి అని. అమ్మో ఇప్పుడు అంతా కత్తెరలు ఉన్నాయండి, 12 రోజుల తర్వాత చూస్తామని చెయ్యక్కర్లేదు. అదేండి, మీరు మంచి రోజు చూసుకొని చేసుకోవచ్చు. డాక్టర్లు కంపల్సరీ ఉంది, ఆపరేషన్ చేయాలి, సి సెక్షనే చేయాలి, నార్మల్ డెలివరీ అవ్వదు అని నిర్ధారిస్తారు. ఒక్కోసారి ఈ 2-3 రోజులు చూసుకోండి అంటారు. మనం ఒక మంచి రోజు చూసుకొని చేసేసుకోవచ్చు, కానీ కత్తెర ఉందని ఆపాల్సిన పని లేదు. సో ఏమైనా చేయాల్సిన పనులు ముఖ్యంగా ఉన్నాయా గురుగారు? ఒకటేనమ్మా, ఎప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే రవి సంచారం మారినప్పుడు రాసులు మారుతూ ఉంటాడు. మకర సంక్రమణం అంటారు దాన్ని. సంక్రమణం మారేటప్పుడు కానివ్వండి, అదేవిధంగా ఈ కత్తెరలో ఉన్నప్పుడు కానివ్వండి, కొన్ని అమావాస్యల సమయంలో కానివ్వండి, ఎక్కువగా మీరు పితృదేవతలకి అమ్మవారి ఆరాధన చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. కత్తెరలో ఉన్నప్పుడు హోమాలు, యజ్ఞాలు చేయడం మంచిది. అగ్ని సంబంధించిన దాని మీద సూర్యుడు కదా, సుదర్శన హోమం చేసుకోవడం, ఇంట్లో ఏదైనా హోమాలు చేయించుకోవడం కూడా మంచిది. అంటే ఇంకొక వేరే రూపంలో ఉండేటువంటి దోషం తొలగుతుంది అని చెప్పి శాస్త్రవచనం. వ్రతాలు, నోములు కూడా చేయరు గురుగారు జనరల్ గా అయితే. అలా ఏం లేదు, చేయకూడదని లేదు అసలు. చేయరు కొంతమంది, లైక్ సెంటిమెంట్ చేయరు, తెలియక చేయరు. చేస్తేనే ఇంకా మంచిది అంటే ఏమీ లేదు. ఇప్పుడు ప్రకృతి ఒక రకమైన ఇదిలోకి వెళ్తుంది, మీరు ఆ సమయంలో దేవతా సంబంధించిన పట్టుకోవాలి. కానీ ఇప్పుడు గ్రహణం వచ్చింది, మనం ఏం చేస్తాం, జపం చేసుకుంటాం. అమ్మో గ్రహణం వచ్చిందండి జపం చేయకూడదని ఉంటుందా ఎక్కడైనా? ఉండదు కదా. అలా ఏంటంటే పర్టికులర్గా అంటే ఆ సమయాల్లో కొన్ని అగ్రిమెంట్స్ చేయరు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఆ అగ్రిమెంట్ ఫెయిల్ అవుతుందని, మెయిన్ అగ్రిమెంట్స్ అంటే కత్తెర అవుతుంది, కట్ అవుతుంది, అందుకని అది చెయ్యరు. అంటే ఏమీ లేదు, పెళ్లి చేస్తే నిలబడదు, కట్ అవుతుంది. ఎందుకంటే కత్తెర కదా, కృత్తికా నక్షత్రం ఆకారం కూడా కత్తెర ఆకారంలో ఉంటుంది, అందుకే కృత్తిక అంటారు దాన్ని. అందుకని ఏంటి అగ్రిమెంట్స్, లేకపోతే ఒక పెళ్లి సంబంధం ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలనేటువంటిది. కాబట్టి ఆ యొక్క విషయాలు అవాయిడ్ చేయండి అని చెప్పింది శాస్త్రం. స్లాబ్ వేయడము, ద్వారబంధం నిలబెట్టడము, గృహప్రవేశము, గృహ ఆరంభము పనికిరాదు కత్తెరలో.
ఇవి పాటించాలి. కానీ ఏదో జాబ్లో అమ్మో కత్తిరి ఉంది అంటే జాబే పోతుందా, మరి అప్పుడు వాడు ఎందుకు కూర్చుంటాడు నీకోసం. కాబట్టి కొన్ని ప్రాక్టికల్గా ఆలోచించాలి, కొన్ని శాస్త్రబద్ధంగా ఆలోచించాలి. గురుగారు ఈ సెంటిమెంట్స్ అన్ని మనకే కదా, అంటే ముఖ్యంగా హిందూ ధర్మానికి సంబంధించి ఆ మిగతా వాళ్ళన్ని పాటిస్తారా? ఏం లేదు కదా, వాళ్ళంతా బాగానే ఉన్నారు కదా. మీ సెంటిమెంట్స్ ముఖ్యంగా సెంటిమెంట్కి నాన్ సెంటిమెంట్కి లేకపోతే నమ్మకానికి అపనమ్మకానికి జస్ట్ ఒక తిన్ లైనే ఉంటుంది గురువుగారు. అదేం లేదమ్మా, ఒక విషయం చెప్తా చూడండి. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది జరుగుతుంది. ఎలా అంటే ఒక దీపం ఉంది, మీరు ఏ మతంలో పుట్టినా ఆ దీపంలో వేలు పెడితే కాలుతుంది. దీపం కాలుతుందని నమ్మాల్సిన పని కూడా లేదు. నిద్రపోతున్నాడు, నమ్మకం ఏం లేదు, కానీ వాడు వేలు తీసుకెళ్ళి దీపంలో పెడితే వాడు సఫలం లేస్తాడు. నేను నమ్మట్లేదు, నిద్రపోతున్నా కదా, నమ్మకం నాకేం లేదు కదా అంటే అది కాలుతుంది అంతే. నీకు నమ్మకంతో సంబంధం లేదు. అలాగే ప్రకృతిలో కొన్ని ప్రకృతి సంబంధంగా గ్రహ సంబంధంగా మీకు నమ్మకంతో పని లేదు, అది పనిచేస్తుంది. మీరు ఏమి నమ్మాలి అంటే అయ్యా నాకు ఈ గ్రహస్థితులు కానీ వాస్తు కానీ ఇవన్నీ పరమాత్మ తర్వాతే, నేను పరమాత్మను నమ్ముకున్నాను. మీరు పరమాత్మను నమ్మగలిగితే, మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్మగలిగితే అప్పుడు ఇవన్నీ మీకు తగ్గుతాయి ప్రభావం. అంటే నేను ఏదో ఎవరికో ఇబ్బంది పెట్టుంటాను అందుకు నేను ఇది అనుభవిస్తున్నాను నమ్మగలగాలి మీరు. అంతేగాని పాపం లేదు పుణ్యం లేదని నమ్మడం కాదు. పాపము పుణ్యం ఉందని నమ్మాలి, ఎదుటివాడిని ఇబ్బంది పెట్టకూడదని నమ్మాలి, ఎదుటివాడికి దోచుకోకూడదని నమ్మాలి. అవి నమ్మాలి మనం, నమ్మాల్సిన. అదేగాని పాపం లేదు పుణ్యం లేదని నమ్మేసి ఎవరిని పడితే ఎవరిని చేస్తే పుణ్యం లేకపోతే జన్మే లేదు కదా. లేదు కదా, పాపం పుణ్యం రెండు అయిపోవాలి. పుణ్యం ఉన్న మనిషి జన్మ ఎత్తుతాడు, పాపం ఉన్న ఎత్తుతాడు, అది అనుభవించడానికి. అందుకని రెండింటినీ కూడా క్లియర్ చేసుకోవాలని చెప్తుంది శాస్త్రం. ఈజీ టిప్ ఏదైనా, రెమెడీ ఏదైనా ఉంది గురుగారు? ఈజీగా అయిపోవాలి, పాపం పుణ్యం కడిగేసుకోవాలి అని అంటే ఫస్ట్ నువ్వు ఇది చేరా నాయన, ఆ తర్వాత సంగతి లేదమ్మా. శాస్త్రం ఒకటే చెప్తుంది, భగవద్గీత కూడా, నువ్వు ఏది చేసినా భగవంతుడికి సమర్పిస్తూ చెయ్యి. పాయింట్ నెంబర్ 1. రెండవది, నువ్వు అది ధర్మమా అధర్మమా అని ఆలోచించి చెయ్యి. ధర్మం అనే వర్డ్ చాలా గొప్పదమ్మా. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ అంత యుద్ధరంగంలోకి వెళ్ళినప్పుడు అర్జునుడు ధర్మ సంక్షోభంలో పడతాడు. అంటే ఏమిటి, నేను ఇక్కడ తప్పు చేస్తున్నాను, ఇంతమందిని చంపేసి ఎత్తుకుంటూ నేను తినాలా, ఇది ఇంత అవసరమా, ఇంతమందిని చంపి నేనే రాజ్యం వెళ్ళాలి, ఇంతమందిని చంపేస్తే ఇదంతా సంక్రమం అయిపోతుంది, అదైపోతుంది ఇదైపోతుంది చెప్తే మనం కూడా అసలు నమ్మేస్తాం. అయ్యో నిజమే కదా, అర్జునుడు ఇంత చక్కగా చెప్తుంటే మనం ఏంటి అసలు యుద్ధం చేయాలా ఇప్పుడు, మనకు కూడా అర్జునుడిని వెనక్కి తెచ్చేయాలనిపిస్తుంది. కానీ ఇలాంటి సమయంలోనే శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్తాడు, అయ్యా నువ్వు క్షత్రియుడివి, నువ్వు ధర్మంగానే ఉన్నావు, నీ వనవాసం అయిపోయిన తర్వాత అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత నీకు ఇవ్వాల్సిన అర్ధరాజ్యం వాళ్ళు ఇవ్వలేదు. సరే నువ్వు ఇంకా ధర్మబద్ధంగా 5 ఊర్లైనా ఇవ్వన్నావు, ఇవ్వలేదు. సూది మూల ప్లేస్ కూడా ఇవ్వన్నావు. అప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు క్షత్రియుడు నీ ధర్మం నువ్వు పాటించాలి, యుద్ధం చేయాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళు కనుక ప్రజల్ని పాలిస్తే ఎలా ఉంటుంది, అధర్మంగా ఉండేవాళ్ళు ప్రజల పట్ల ధర్మంగా ఉంటారు, సొంత నదముల పట్ల లేని వాళ్ళు ప్రజల పట్ల ఎందుకు ఉంటారు. కాబట్టి అలాంటి క్షత్రియుల్ని నువ్వు క్షాత్ర ధర్మం చేత నువ్వు హతమార్చి నువ్వు సరైన రాజ్యాన్ని నువ్వు నెలకొల్పాలి, అది నీ క్షాత్ర ధర్మం. కాబట్టి నువ్వు ఇవన్నీ ఆలోచించకు, నువ్వు యుద్ధం చేయడమే ధర్మం అంటాడు. అలా మనం ఎవరి ధర్మం, ఇప్పుడు చదువుకునే పిల్లవాడు ఉన్నాడు, చదువుకోవడమే ధర్మం. పని చేసేటువంటి ఒక గృహస్థు ఆయన జాబ్ చేయడమే ధర్మం. శాస్త్రంలో మన పని మనం ధర్మబద్ధంగా చేయడమే ధర్మం, అంతకుమించి ఇంకో ధర్మం లేదు. భలే చెప్పారు గురుగారు, సింపుల్ లైన్ లో. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.